చూడండి ఏమని రాయబడిందంటే, ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలభరితములైన వృతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు, మేలు చేయుటి చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని ఎంతగా గణపరచటానికి, ప్రభువుని ఎంతగా ఆరాధించటానికి, ప్రభువుని ఎంతగా పొగడడానికి, ఆయన కొరకు అనేక ప్రాంతాల్లో సాక్షులుగా నిలవబడ్డానికి, ఆయన కోసం మనం ఎంతగా ఆయన నామాన్ని పైకెత్తడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? మనల్ని పుట్టించి మనలను కలుగు చేసిన మన ప్రభువును రక్షకుడని యేసయ్య మన జీవితాల్లో చేస్తున్నటువంటి ఉన్నత కార్యాలే దానికి మూలం. ప్రభు చెప్తా ఉన్నాడు ఇక్కడ, ఆయనంట మనకి చూడండి ఆకాశము నుంచి వర్షాన్ని కురిపిస్తాడట, ఫలభరితమైన ఋతువులను దయచేస్తాడంట, ఆహారం అనుగ్రహిస్తాడట, ఉల్లాసముతో మనలను నింపుకుంటా ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషికి, ఒక వ్యక్తికి ఎంతకంటే ఆశీర్వాదం ఇంకేం కావాలండి? నేనంటాను, మనము 2 విధాలైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా పొందాలి. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదమును, 2 పర సంబంధమైన ఆశీర్వాదం. ఈ 2 మన జీవితాల్లో ఉంటే, ఈ 2 మన బ్రతుకుల్లో ఉంటే, ఈ 2 మన జీవితంలో మరి జరుగుతూ ఉంటే, దేవుని బిడ్డలారా, మనము ఇతరులకు దీవెనకరంగా కనబడతాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా కనబడతాం. ఇతరులు మనల్ని చూసి ప్రభువుని మహిమపరిచేటట్టుగా మనము మారిపోతాం. ఆయన మనకి మేలు చేసే దేవుడు, ఉపకారాలు చేసే దేవుడు, సహాయము చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, మనకి కావలసిన అనుదినము వాటన్నిటినీ మన జీవితంలోనికి, మన బ్రతుకులోనికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించగలిగిన శక్తి, సామర్థ్యత కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేవుడు మనకి మేలు చేస్తూ ఉన్నాడు. ఏ టైంలో వర్షం కావాలో కావలసిన ఋతువులను అనుగ్రహిస్తూ, కావలసిన ఆహారాన్ని అనుగ్రహిస్తూ మన జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు. అబ్రహాముని పిలిచినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఆ దేవుడు నిత్యము మనల్ని చూస్తూ మనకు కావలసిన వాటిని సమృద్ధిగా ఇస్తున్న వాడునై ఉన్నాడు. అలాంటి దేవుడు మన జీవితాలలో మేలు చేయాలని, మనకి ఉపకారాలు చేయాలని, మనల్ని అన్ని విషయాలలో దేవుని బిడ్డలారా తృప్తికరంగా ఉంచాలనేదే దేవుని యొక్క ఆశ, వాంఛ. హల్లెలూయా. అందుకే అంటా ఉన్నాడు, మీ హృదయములంట సంతోషముతో తృప్తిపరుస్తున్నాడంట. ఏంటి? మీ హృదయములను సంతోషం. దేవుని బిడ్డలారా, కోట్ల ఆస్తి ఉన్నవాడు, లక్షల ఆస్తి ఉన్నవారు, సర్వ సమృద్ధి ఉన్నవారు ఈ దినాలలో నెమ్మది లేక, ఉల్లాసము లేక, సమాధానము లేక, తమ హృదయాలలో నెమ్మది లేక మానసికమైన వ్యాధుల చేతను, మానసికమైన రోగముల చేతను కృంగిపోయి విసికి వేసారిపోతూ ఉన్నారు. గల కారణం ఏంటి? అన్నీ ఉన్నాయి, కానీ లోపల తెలియని ఏదో ఒక వేదన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హన్నమ్మ గారికి అన్నీ ఉన్నాయి దేవుని బిడ్డలారా. తన భర్త తనని ఎంత వైభవంగా చూసుకుంటూ ఉన్నాడు, ఎంత ఆశ్చర్య రీతిలో తనను పోషిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ తన హృదయంలో ఒక తీవ్రమైన దుఃఖము నిండిపోయి ఉన్నది. ఏంటంటే తనకి గర్భఫలం లేకపోవడం. ఇట్లా చూసుకుంటే బైబిల్లో చాలా మంది చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, కానీ వారి జీవితాలలో సంతోషభరితమైన దినాలు లేక బాధపడిన వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ అన్నాడు ప్రభు, మీ హృదయములను సంతోషముతో తృప్తిపరుస్తూ ఉన్నాడు. బిడ్డల కంఠం కానీ వారిని బట్టి మనకు తృప్తి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది తినడానికి, మరి ప్రియ దేవుని బిడ్డలారా ఆరోగ్యం లేక నెమ్మది ఉండదు. ఇట్లా చూసుకుంటే ఈ చివరి దినాలలో మానవ జీవితాలలో సంతోషము, అసంతృప్తి అనేది మిగిలిపోతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, మరి దేవుని మేలు చేత మనం నింపబడకపోవడమే, దేవుని కార్యాలు చేత మనం నింపబడకపోవడమే, దేవుని మహిమ మన మీదకి రాకపోవడమే. నేను ఒక్క విషయం చెప్తాను, బాగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు, బాగా వినాలి, ఇశ్రాయేలు ప్రజలు అన్ని లక్షల మంది అన్ని సంవత్సరాలు మేఘము కిందను అగ్ని కిందను నడిచారు.
వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట, వారు వేసుకున్న వస్త్రాలు మాసిపోలేదంట. తర్వాత వారు ఎన్నడూ ఎప్పుడు జ్వరమని కానీ, దేవుని బిడ్డలారా, మరి ఏ బలహీనత చేత వారు బలహీనపరచబడలేదు, బాధపరచబడలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? వారు మేఘము కింద ఉండడాన్ని బట్టి. దానికి కారణం ఏంటో తెలుసా? వారు అగ్ని కింద ఉండడాన్ని బట్టి. ఎందుకు? దేవుని కృప వారి మీద ఉంది, దేవుని హస్తము వారి మీద ఉంది, దేవుని కాపుదల వారి మీద ఉంది, దేవుని మహిమ వారి మీద ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఒకసారి 2 చేతులు పైకెత్తి ప్రభువుని మహిమ పరుచుదామా? హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన విషయాన్ని చెప్పన బిడ్డలారా, మోషే దేవుని బిడ్డలారా 120 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు. అతను బ్రతికిన దినాలలో గుడ్డితనము కానీ, అర్థమవుతుందండి, క్షీణత కానీ, తన శరీరంలో సత్తువ తగ్గిపోవడం కానీ లేదంట. ఎన్ని సంవత్సరాలకి? 50 సంవత్సరాలకి బలహీనతలు వచ్చేస్తున్నాయి, 30 సంవత్సరాలకి బలహీనతలు వచ్చేస్తున్నాయి. కానీ మోషే అంతగా ఉండడానికి, అన్ని సంవత్సరాలు అంత ఏజ్ ఉన్న మోషే జీవితంలో కనీసం ఇంత రోగం కూడా దాడి చేయకపోవడానికి, ఇశ్రాయేలు ప్రజలు చెప్పులు అరిగిపోకుండా, వస్త్రాలు మాసిపోకుండా, ఒక్క వ్యాధి కూడా లేకుండా సంతోషభరితంగా నడవడానికి, వాళ్ళిద్దరూ అలా నడవడానికి 2 కారణాలు ఉన్నాయి. 1, వారు దేవుని చేత నడిపించబడ్డారు. 2, మోషే దేవునితో గడిపాడు. హల్లెలూయా. మన జీవితాలలో అన్నిటికీ ప్రాముఖ్యతనిస్తాం, దేవునితో గడిపే సమయాన్ని ప్రాముఖ్యత ఇవ్వం. దేవునితో గడిపే సమయాన్ని ప్రాముఖ్యతము, దేవుని యొక్క మహిమను మరి మనం ప్రచురం చేయం, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వం, దేవుని కొరకు ప్రయాసపడం, దేవుని సన్నిధి అనుభవించాలనే తపన మనలో ఉండదు. హల్లెలూయా. అది లేకపోతే దేవుని బిడ్డలారా, నేను చెప్పనా, దేవుని సన్నిధి మన మీదకి వచ్చుచు పోవచ్చు ఉన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే, మన మీద మనం అభిషేకం పొందుతా ఉన్నప్పుడు కొన్ని రోగాలు, కొన్ని బలహీనతలు, కొన్ని దురాత్మలు దేవుని అభిషేకం మన మీద పడినప్పుడు అవన్నీ మాయమైపోతాయి. హల్లెలూయా. దేవుని అభిషేకం మన మీద పడకపోతే, దేవుని సన్నిధి తాకిడి మన మీద రాకపోతే, దేవుని ప్రభావం మన మీదకి రాకపోతే, దేవుని మహిమ మన మీదకి రాకపోతే, నేను అంటాను మనము క్షీణించిపోయే అవకాశాలు ఉన్నాయి, బలహీనతలకు గురి అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం చెప్పనా, ఇశ్రాయేలు ప్రజలంట ప్రతి ఉదయం ప్రతిరోజు వారు మన్నా తినేవారంట. మన్నా అంటే ఆత్మ సంబంధంగా దేవుని వాక్యము. హల్లెలూయా. మన్నా అనగా ఏంటి తల్లి? దేవుని వాక్యము. వారు దేవుని వాక్యాన్ని భుజించారట, దేవుని సన్నిధిని అనుభవించారట, దేవునితో గడిపారు. ఈ 3 కారణాలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో ఎక్కడా తగ్గలేదండి, ఎక్కడ బలహీనతలు రాలేదండి, ఎక్కడ వారు క్షీణించిపోయినట్లుగా బైబిల్లో లేదు. కానీ దేవునికి విరోధంగా బ్రతికాక వారి జీవితాల్లో దేవుని బిడ్డలారా శాపము, రోగము వచ్చి దేవుడు మొత్తినప్పుడు మాత్రమే వారు మరణించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. తప్ప వారికి స్వతహాగా రోగాలు వచ్చినట్టు కానీ, స్వతహాగా బలహీనతలు వచ్చినట్టు కానీ, స్వతహాగా వారు ఫలానా విషయంలో క్షీణించిపోయారు అన్నట్టు కానీ బైబిల్లో ఎక్కడా లేదండి. రోగాలు రావడానికి దేవునికి విరోధులైపోయారు, బలహీనతలు రావడానికి దేవునికి విరోధులైపోయారు. దేవునికి స్తోత్రం. నేనంటాను మన జీవితంలో ఏది పోయినా పర్వాలేదు, కానీ క్రీస్తు ప్రేమ మనలో పోకూడదు, దేవునితో సంబంధం పోకూడదు, దేవునితో బంధం విడిపోకూడదు. అప్పుడే మనం దీవించబడతాం. ఇక్కడ అంటున్నాడు, ఆయన సంతోషముతో మిమ్మల్ని నింపుచు మేలు చేత మీకు తన కార్యాలు జరిగిస్తాడు. ఒక మాట, మన జీవితాల్లో దేవుడు మేలులు చేయాలంటే, మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయాలంటే ఏం చేయాలి? ఒక 3 విషయాలు మీకు చెప్తాను, చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చదవండి దేవుని బిడ్డలారా, నిర్గమకాండ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి ఎవరైనా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అతి భయంకరంగా ఫరో చేతి కింద ఐగుప్తిలో నలిగిపోతూ మగ్గిపోతూ వారు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఒక విషయం గమనించాలి, దేవుడు ఎవరి జీవితంలో మేలు చేస్తాడు, ఎవరి జీవితంలో కార్యాలు చేస్తాడు, ఎవరి జీవితంలో ఉపకారాలు చేస్తాడు, ఎవరి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయాలు మీకు చెప్తా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి బానిసత్వంలో అతి కిరాతకంగా నలిగిపోతూ ఉన్నారు. ఎంతగా నలిగిపోతున్నారంటే చాలా విపరీతంగా వారు
ఆ శత్రువు చేత బాధించబడుతూ ఉన్నారు, వేధించబడుతూ ఉన్నారు. అతి కిరాతకంగా కనికరమ లేకుండా ఫరో ఇశ్రాయేలు ప్రజలను బాధ పెడుతున్నాడు. ఈ బాధనను తట్టుకోలేక, ఈ శోధనలు తట్టుకోలేక, ఈ దుఃఖాన్ని దిగమింగుకోలేక మోకాళ్ళ మీద పడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. నేను చెప్పనండి, అలా మోకాళ్ళ మీద పడి దేవుని బిడ్డలారా, తరం వెంబడి తరం, తరం వెంబడి తరం బిడ్డలారా 400 సంవత్సరాలు వారు ప్రార్థన చేయటం మానలేదంట. ఎన్ని సంవత్సరాలండి? అంటే ఒక తరం చచ్చిపోయిందనుకో, ఇంకొక తరం, తరం అంటే 100 సంవత్సరాలు, ఇప్పుడు 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఒక తరం ప్రార్థన చేసేవారట, విడుదల రాలేదు. ఇంకొక తరం ప్రార్థన చేసేదట, విడుదల రాలేదు. ఇంకో తరం. అలాగా 400 సంవత్సరాలు, 4 తరాలు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొర్ర పెట్టడం మొదలు పెట్టారంట. ఎందుకు మొర్ర పెట్టారు? తమకు కలుగుతున్న బాధలు, తమకు కలుగుతున్న వేదన, తమకు కలుగుతున్న అతి భయంకరమైన కిరాతకమైన ఫరో యొక్క నీచమైనటువంటి మరి బానిస సంఖ్యలు వారిని బాధ పెట్టడం మొదలు పెట్టాయి. దేవునికి స్తోత్రం. అలా బాధించుచున్న ఫరో సంఖ్యల నుంచి మొరపెట్టడం మొదలు పెట్టాక దేవుడంట దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. నాయనా మోషే, ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. పనులలో వారిని కష్టపెట్టుచున్న వారి వేదన, శోధన, వ్యతిరేకతలు నేను చూస్తాను. హల్లెలూయా. వాటన్నిటి నుంచి విడిపించుటకు నేను నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను, రమ్ము అంటాడు. ఈనాడు క్రైస్తవ ప్రపంచాన్ని వేధిస్తున్న రోగాలు, వేధిస్తున్న అత్యంత భయంకరమైన శ్రమలు, శోధనలు, వ్యతిరేకతల నుంచి మనం విడుదల పొందాలంటే ఒకటి, మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ప్రార్థిస్తేనండి దేవుడు ఎలాంటి శ్రమ నుంచైనా బయటికి తీసుకొస్తాడు. మీరు నన్ను అడగకే నా నుంచి మీరు పొందుకోలేకపోతున్నారు. నీ జీవితంలో ఒక వ్యాధి నిన్ను బలహీనపరుస్తుందా? శోధన నిన్ను బలహీనపరుస్తూ ఉందా? అసలు నిన్ను ఏది బలహీనపరుస్తూ ఉంది? దానిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందంట. కొన్ని రోగాలు మరణానికి దారి తీస్తాయి. అన్ని రోగాలు కాదండి, కొన్ని రోగాలు మరణానికి దారి తీస్తాయి. హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, దైవజనుడు ప్రవక్త వచ్చి హిజ్కియాకి చెప్పాడు, ఏమండోయ్ హిజ్కియా గారు, మీరు చనిపోతారట, ప్రభువారు మీకు చెప్పమని నాకు ఈ సంగతి చెప్పారు అని చెప్పగానే హిజ్కియా మరి ఆ బాధలో, దుఃఖంలో ఉండిపోలేదు. ఒక మాట చెప్తాను మీకు, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. బైబిల్ అందే శ్రమలో మనం కృంగిపోతే చేతగాని వారము అని బైబిల్ చెప్తా ఉంది. శ్రమలో మనం కృంగిపోకూడదు, శ్రమలో మనం నేర్సిల్లిపోకూడదు, శ్రమలో మనం దేవుని బిడ్డలారా మానసికంగా నలిగిపోకూడదు. శ్రమను బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని బిడ్డలారా ప్రార్థన చేయాలి, శ్రమను తప్పించమని, ప్రార్థన చేయాలి, శోధన తప్పించమని, ప్రార్థన చేయాలి, బాధలని కొట్టివేయమని. హల్లెలూయా. మాసిదోనియా సంఘం అంట శ్రమలో కూడా ధైర్యంగా నిలబడి శ్రమను ఎదుర్కొంటూ దేవుని నామానికి మహిమ తెచ్చిన సంఘం అంట మాసిదోనియా సంఘం. నేనంటాను, శ్రమలో కూడా మనం ప్రభు పక్షాన నిలబడి ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేసేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. మరణకరమైన రోగమైన, మరణకరమైన బంధకాలైనా, మరణకరమైన సమస్య అయినా మన జీవితంలో ఏది మనకు హాని చేయదు. ఎందుకో చెప్పనా? మన ప్రభు గొప్ప దేవుడు, మన ప్రభు కార్యాలు చేసే దేవుడు, మన ప్రభు అన్నిటిని ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. మనము విశ్వసించగలిగితే, మనము ఆయనను నమ్మగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే దేవుని బిడ్డలారా, ఆయన మన జీవితంలో ఎంతటి పెను తుఫాను లాంటి శ్రమనైనా తొలగించగలిగిన సమర్థుడు, శక్తివంతుడు ప్రభు అయిన యేసయ్య. చూడండి, మనకున్న బలహీనతలు, బంధకాల్లో మనము దేవుని కృప పొందాలంటే, దేవుని కార్యాలు పొందాలంటే, దేవుని సన్నిధిని పొందాలంటే ఖచ్చితంగా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. నేనంటాను, ప్రార్థిస్తే దేవుని సహాయం అందుతుంది, ప్రార్థిస్తే దేవుని కార్యం జరుగుతుంది, ప్రార్థిస్తే దేవుడు విడిపిస్తాడు. యెహోవా ఉపకారి, అపకారి కాదండి. అందరికి ఉపకారాలు చేసేవాడు,
అందరినీ బలపరిచేవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే ఖచ్చితంగా మనం వేధించబడుతున్న ప్రతి శ్రమ నుండి మనము ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు శ్రమలను జయించగలుగుతారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు శత్రువుని జయించగలుగుతారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మరి అపవాది యొక్క తాంత్రికమైన వాటి నుంచి తప్పించబడగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి పూట దేవుని సేవకుడిగా మీకు చెప్తా ఉన్నాను, దేవుని పిల్లలారా, మనము ప్రార్థించినప్పుడు మన సమస్యల నుంచి బయటపడతాం. ప్రార్థించినప్పుడు శోధన నుంచి బయటపడతాం. ప్రార్థించినప్పుడు శత్రువు మోకల నుంచి బయటపడగలుగుతాం. ప్రార్థనే మన జీవితాల్లో తన కార్యాలు జరిగించగలుగుతుంది. నేను అంటాను, ప్రార్థన చేయలేనోళ్ళు, నేను నిశ్చయంగా చెప్తున్నాను, వారి జీవితాల్లో దేవుని నుంచి ఏదైనా ఆశించాలనుకుంటే అది వాళ్ళ బుద్ధిహీనతే తప్ప వేరొకటి కాదు. హల్లెలూయా. దేవుడిని జీవితంలో ఏదైనా చెయ్యాలని ఆశపడితే మొదటిగా మోకాళ్ళ మీదకి రా. కొంతమంది కుటుంబాలలో అసలు తెల్లవారుజాము ప్రార్థనలు ఉండవండి, ఉపవాస ప్రార్థనలు ఉండవండి, అర్థమవుందా, సహవాసపు ప్రార్థనలు ఉండవండి, ప్రార్థించే గుంపుల్లో కలవరండి. అలాంటి వారి జీవితాల్లో ఎన్నటికీ ఎప్పటికీ ఆశీర్వాదకారకంగా ఉండలేవు. ఎందుకంటే వారు ప్రార్థన చేయట్లేదు. అందుకే పరలోక ప్రార్థనలో ప్రభు చెప్పగానే చెప్పాడు, దేవుని బిడ్డలారా, దుష్టుడి నుంచి తప్పించమని, అనుదిన ఆహారం దయచేయమని. అర్థమవుతుందా? ప్రతి సందర్భాన్ని మనకు అనుగ్రహించాలని పరలోక ప్రార్థనలో ప్రభు నేర్పించుకుంటా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రార్థన ఎలా చేయాలి? విశ్వాసంతో చేయాలి. మత్తయి సువార్త 21:22లో ఉంటది, మీరు సందేహపడక విశ్వాసముతో దేవుణ్ణి అడిగితేనంట దేవుడు మనం అడుగుతున్న ప్రతిదీ మనకి అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాలు, దేవుని మేలులు, దేవుని ఉపకారాలు మనం పొందాలంటే మొదటిగా మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. రెండోది, దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 65:4 చదవండి. మొదటి మాట ప్రార్థన, రెండవ మాట చదవండి. కీర్తనల గ్రంథం 65:4. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చువారు ధన్యులు. అదుగో దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒకటి, ప్రార్థన చేస్తే శ్రమలో మనం మేలులు పొందుతాం, దేవుని కార్యాలు పొందుతాం, దేవుని సహాయాన్ని పొందుతాం. అర్థమవుందండి? దేవుని నుంచి మనం ఏదైనా పొందగలుగుతాం ప్రార్థించినప్పుడు. రెండోది ఏమన్నాడు తెలుసా? ఆయన మందిరములో ఉంటే, ఆయన మందిరములో గడిపితే, ఆయన మందిరాన్ని ఆశ్రయిస్తేనంట దేవుడు తన మేలులు చేస్తూ మన జీవితాలను తృప్తిపరుస్తాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు మేము తృప్తి పొందుదుము. మందిరములో ఏముందంటే మేలులు జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. దైవజనుడు వాక్యం బోధిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అర్థమైందా? ఈ మందిరములో ఎవరైతే నా పేరట 2-3 కూడి ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. మందిరములో దేవుడు ఉంటాడు, మందిరములో దేవుని కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుని బిడ్డల, రెండవదిగా దేవుని సన్నిధికి మనం రెగ్యులర్గా వస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఆదివారం దేవుని మందిరాన్ని వెతకాలి, ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో లోకసువార్తలో అన్న వేరు, అన్న వేరు. ఈమె 85 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటుందంట? దేవుని మందిరంలో పరిచర్య. దావీదు అంటాడు, అయ్యా, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకులకు, వానకోవెలకు నివాసం అది. నేను కూడా నీ మందిరంలో చిరకాలము జీవించాలని నా హృదయం యొక్క ఆశ. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో గడపాలని ఆశలు మనకు ఉండాలి. ఎందుకు దేవుని మందిరంలో గడపాలి? ఎందుకు దేవుని సన్నిధిలో ఉండాలంటే, దేవుని సన్నిధి అది ప్రత్యేకమైన దేవుడు కదిలే స్థలాలవి. మాకెప్పుడైనా, నేను ప్రతి శనివారం రాత్రి
కనీసం 2-3 గంటలైనా, లేదా కనీసం 1 గంట అయినా అలసిపోతే దేవుని మందిరంలోకి వెళ్ళి ఉదయం ఆరాధన కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుని మందిరంలో నేను చేసిన ప్రార్థన నాకెంత ఆనందాన్ని కలిగి చేస్తుందో. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు యెరూషలేము దేవాలయం వైపు, తను కిటికీ వైపు యెరూషలేము దేవాలయం వైపు చూసి ప్రార్థన చేసేవాడంట. అర్థమవుందండి? నేను అంటాను, దేవుని మందిరపు అనుభవాలు మనకు ఉండాలి. కనీసం వారంలో 2-3 రోజులైనా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునితో గడపాలి. హల్లెలూయా. మనం అలా దేవుని మందిరంలో గడిపినప్పుడు మనం మేలు పొందుకుంటాం, ఉపకారాలు పొందుకుంటాం, దేవుని కార్యాలు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. కొంతమంది దేవుని సన్నిధిలో రెగ్యులర్గా దేవునితో గడపలేరు. ఆదివారం నెలలో కనీసం 2 వారాలు వెళ్తారు అంతే, మిగతా వారాలన్నీ మరి దూరంగా ఉంటారు. దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు. ప్రతి ఆదివారం మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో మనం దేవుని వెతుకుతూ ఉండాలి. అలా దేవుని వెతుకుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోది, ఇందాక అమ్మగారు చెప్పారు, కృప అనే పదం. చదవండి 119:24 అధ్యాయము. ఇదే కీర్తన 119:24 చదవండి, నేను ముగిస్తాను. నీ శాసనములు నాకు సంతోషకరములు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను రెఫరెన్స్ తప్పు రాశానండి. నీ కృపచేత మేము మేలును అనుభవించుతున్నాం అని ఉంటుంది. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎవరి మీద ఉంటుందో. కొంతమంది ప్రార్థన చేయరండి, దేవుని మందిరానికి కూడా వెళ్ళరు, కానీ వారి మీద ఏముంటుందంటే దేవుని కృప ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఉంటుందంటే, వాళ్ళ కోసం ఎవరో ఒకరు, వాళ్ళ తల్లిలో, తండ్రులో, వాళ్ళ పితరులో ప్రార్థన చేసి ఉంటారు. ఆ ప్రార్థనా ఫలముగా వారు ఎంతగా దేవునికి దూరంగా ఉన్న దేవుడు వారిని కనికరించి ఏం చేస్తాడంటే, వారి జీవితాలలో మేలులు చేస్తాడు. హల్లెలూయా. నేను అంటాను, దేవుని బిడ్డలారా, దేవుడు తన కార్యాలు చెయ్యాలి. దేవుడు తన కృపను విస్తరింప చేస్తాడు. దేవుడు తన ఉపకారాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. అలా దేవుడు తన కార్యాలు మన జీవితాల్లో జరిగించాలంటే మొదటిగా ప్రార్థించే వారమై ఉండాలి. రెండవదిగా మానకుండా దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని వెంబడించేవారుగా ఉండాలి. మూడవది, దేవుని కృప మన మీద పనిచేయాలని. దేవునికి స్తోత్రం. దేవుని కృప మన మీద పని చేయాలని దేవుని బిడ్డలారా, మనము నిత్యము కృపను వేడుకోవాలి. నా మీద నీ కృప పనిచేయాలి ప్రభా, నా మీద నీ కృపను పాలించు ప్రభా అని దేవుని కృప కొరకు మనం అడగాలి. మేము తెల్లవారుజామున 4 గంటలకు ఇస్తాం. 4 గంటల నుంచి 6 గంటల వరకు దేవుని బిడ్డలారా, మరి తుపాకిలగూడలో ఉన్న కుటుంబాలన్నీ కూడా, కొంతమంది కుటుంబాలు మరి ఫోన్ కాన్ఫరెన్స్ కాల్స్లో మేము ప్రార్థనలు నడిపిస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో నడిపిస్తూ ఉన్నప్పుడు మేము ఉదయాన్నే ఒకటే అడుగుతాం, ప్రభువా, ఫస్ట్ ఉదయాన్నే మేము ప్రభువుని స్తుతిస్తాం, చిన్న ఆరాధన చేస్తాం. ఆ తర్వాత మేమందరం కూడా కలిసి నీ కృపచేత మమ్మల్ని నింపండి, మా కుటుంబాలను నింపండి, మా సంఘాలను నింపండి, మా గ్రామాలను నీ కృపచేత నింపండి ప్రభు అని మేము అనునిత్యము దేవుని బిడ్డలారా ప్రతి ఉదయం తెల్లవారుజామున ప్రార్థనలో గడుపుతాం. సాగర్ బాబు కూడా మరి ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఉదయాన్నే నీ కృప మా మీద కుమ్మరించబడాలి అని మనం ప్రభువుని వేడుకోవాలి. నేను చెప్పిన తెల్లవారుజామున